స్టార్ట్ కెమెరా యాక్షన్. నేనేం సావలేదు కదా, ఎందుకు అందరూ ఇటు కూర్చోవడాలి? తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. షార్ట్ ఓకేనా? ఓకే అన్నా. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం కూడా టైం ఇవ్వట్లేదురా అన్నా. అడిగి పోదాం పండు గోశాలకు. ఏడుపు వచ్చేసింది. మూడు బ్యాటరీ తీసుకొని వచ్చేసి గోశాలకు నేరుగా. ఓకే అన్న. మీ క్లారిటీకి, మీ విజన్ కి, మీ ఎక్స్పీరియన్స్ కి టేక్ అ బౌ. మా ఊళ్ళు ఎందుకు రోడ్ల బడిగా ఇట్లా పొనుకోన్నారో తెలుసా? ఎదరలేచానే ధైర్యం కోసం అని కోటర మీద 90 గుద్దారయ్యా. గోశాలకు వచ్చేటప్పుడు మీరు తాగి ఉన్నారో లేదా నోట్లో పీకలు పెడతామంటే ఆడికి పోయితే దొరికిపోతామని కోట్ల మీద కొనుక్కొని తిరుగుతారు. మీకు అర్థం కాలా మా ఊళ్ళు చేసే పని. అందులో ఎందుకే రోడ్డు పడి పోలీసు వాళ్ళు పొమ్మన్నారు కూడా, ఆడికి పోతే మీరు తాగినారా లేదా అని టెస్ట్ చేసి నోట్లో పీక పెడతారని కొనుక్కున్నారు. అది కథ, ఇంక వేరే ఏం లేదులే. పోయింది, మొత్తం పోయింది. అసలు ఈ మిలీనియం టవర్ ఏంది? అసలు ఈ మిలీనియం టవర్ ఉన్నదనేటువంటిది మన పార్టీలో ఉండేవాడికి ఎవడికైనా తెలుసా? ఏం నరసింహనాయుడు అన్న చాలా మొంటాడు, ఎవరి మాట ఏంటో. ఇప్పుడు ఆయన 2014 నుంచి 19 దాకా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ మిలీనియం టవర్స్ కట్టాడంట. నాకు ఒక పెద్ద ఆయన చెప్పినాడు, ఒరే పిచ్చమన్నా కూడా ఇదిరా విషయం అని చెప్పి. నాకు తెలియదు. మనం అంగుట్టి కాలం అయిపోతుంది. ఆయన అన్నది కరెక్ట్. ఆ మిలీనియం టవర్స్ ని ఏ విధంగా వాడుకున్నాం మనం అధికారంలో ఉన్నప్పుడు అంటే, పైకి గాలిపటాలు ఎగరేసాం. నాకు నిద్ర పట్టట్లేదు, టెన్షన్ గానే ఉంది, మనసేం బాలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వైసీపీని కేసులు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా జగన్ హయాంలో సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోయిన వారి లిస్ట్ ను వెతికి మరీ కేసులు పెడుతున్నారు. ఇలాంటి టైంలో శ్రీరెడ్డి టార్గెట్ అయ్యారు. ఇప్పటికే సారీల పర్వం మొదలుపెట్టిన ఆమె తాజాగా 2 లేఖలు రాశారు. మొదటి లేఖను లోకేష్ అన్నకు విజ్ఞప్తి అంటూ మొదలుపెట్టిన ఆమె అమరావతి రాజధానిగా రావడం తన కుటుంబ సభ్యులను ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. తమకున్న అరకొర సొంత ఇల్లు రేట్లు పెరిగాయి. దీంతో తమ పేరెంట్స్ టీడీపీకే ఓటు వేశారు. మీతో నేరుగా మాట్లాడమని తన కుటుంబ సభ్యులు చెప్పారని, అయినా తనకు అంత స్థాయి లేదని చెప్తూ ఈ ఓపెన్ లెటర్ రాశాను. తప్పు ఇప్పుడు తెలిసింది. ఇంతకాలం ఎంతమంది మనోభావాలు దెబ్బతీశాను. అందుకే ముందుగా చంద్రబాబు, లోకేష్, వారి కుటుంబ సభ్యులకు హోమ్ మినిస్టర్ ఐటీడీపీ, టీడీపీ కార్యకర్తలకు, సోషల్ మీడియాకి తన క్షమాపణలు చెప్తున్నాను. ఇప్పటి పరిస్థితుల నుంచి జారుకోవడానికి ఈ లేఖ కాదని, ఇంట్లో పెళ్లి కావాల్సిన 3 పిల్లలున్నారు. దయచేసి నా కుటుంబాన్ని కాపాడాలి. నా బాధ ఇంతమందిని పరిపాలించే మీకే బాగా అర్థమవుతుంది. కేసుల నుంచి తనను విముక్తిరాలను చేయాలి. సోషల్ మీడియాలో అసభ్యకరంగా గతంలో చేసిన యాక్షన్, ఎవరు ఎంత క్షమాపణలు అడిగినా కూడా ఇది క్షమించరాని నేరం. నన్ను క్షమించండి. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క మాట, క్షమించడం. సోషల్ మీడియాలో నిజంగా చాలా బూతులు, తిట్లు అసలు లిమిట్ లేకుండా పోయింది. కాబట్టి వారు ఎంత ప్రాధేయపడినా మమ్మల్ని క్షమించండి అని సోషల్ మీడియాలో వేడుకుంటున్నా, ఎవరైతే బూతులు పెట్టారో వాళ్ళ మీద తప్పకుండా యాక్షన్ తీసుకోవాలి. ఇది ఒక పొలిటికల్ ఇష్యూ కాదు, సోషల్ ఇష్యూగా చూడాలని మరొకసారి పోలీసుల్ని మీరు చేస్తున్న పనికి అభినందిస్తూ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ తట్టుకోలేకపోతున్నాను. సినిమాలోనూ రాజకీయాల్లోనూ నేను ఫెయిల్ అయ్యానంటూ శ్రీరెడ్డి రాసుకొచ్చింది. ఇక ఎప్పుడు ఇబ్బంది కలిగించే రీతిలో వివాదాస్పద కామెంట్స్ చెయ్యనంటూ తెలిపింది. గౌరవ మర్యాదలు ఎందుకులేమ్మా?
అలాగే జగనన్నకి భారతమ్మకు నమస్కారాలు అని మరో లెటర్ మొదలుపెట్టింది. చివరికి పార్టీలో సభ్యురాల్ని కాకపోయినా తన వాణి బలంగా వినిపించానని అన్నారు. అయితే తన వ్యాఖ్యలతో పార్టీకి నష్టం జరుగుతుందని తాను అనుకోలేదని, ఇప్పుడు అసలు విషయాన్ని గ్రహించి పార్టీ కార్యకర్తలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లుగా తెలిపి ఇట్లు మీ శ్రీరెడ్డి అని లేఖను ముగించింది. మర్చిపోతాం. మా మీద ఏం చేసుకుంటారు జూన్ 4 తర్వాత చూస్తా, నా ఏకల వేకండి. రేపు 10:30, 11 కంతా సెలబ్రేషన్స్ కూడా అందరూ రాష్ట్రం అంతా కూడా సిద్ధంగా ఉండాలని అందరూ. విజయనగరం జిల్లా పూసుపాటిరేగ పోలీస్ స్టేషన్ లో నటి శ్రీరెడ్డి విచారణకు హాజరయ్యారు. అసభ్యకర పోస్టులు పెట్టారని టీడీపీ కార్యకర్తల ఫిర్యాదుతో శ్రీరెడ్డిపై నెల్లిమర్ల పిఎస్ లో కేసు నమోదైంది. నాకు ఒక గంట సమయం ఇవ్వాలి. ఫీల్ అవుకురా వెంకీ, నీకు మేమంతా ఉన్నాం. పోనీరా పోనీ, మనం ఏం చేస్తాం. తెలిసి అడుగేసినవి ఎడరంటి ఆశ. ముందుగా మీకు ఒక వీడియో చూపిస్తాను, చూడండి. ఒక్కసారి చూడండి అధ్యక్ష. ఈ పప్పుగాడు తుప్పుగాడు ఓ పిత్తుగాడు దీంతో విచారణకు హాజరైన శ్రీరెడ్డిని సిఐ రామకృష్ణ ప్రశ్నించారు. దేవుడా రక్షించు నా రాష్ట్రాన్ని. అనంతరం శ్రీరెడ్డికి 41A నోటీసులు ఇచ్చారు. దొరికాడు, ఇది మిస్ అయిపోయాడని టెన్షన్ పడ్డారు. నువ్వు హ్యాపీరా? చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ పై అసభ్యకర పోస్టులు పెట్టారని టీడీపీ కార్యకర్తల ఫిర్యాదుతో శ్రీరెడ్డిపై నెల్లిమర్ల పిఎస్ లో కేసు నమోదైంది. ఆలస్యం చేయకండి. ఎలక్షన్ ఆంధ్రప్రదేశ్ లో 4-6 నెలలే ఉంది. కానీ ఉందా లేదా అన్నట్టు అలా వచ్చేళ్ళిపోవచ్చు. అమ్ముడు పోయిన కాపు కావాలా, అందరినీ కొనగలిగిన కాపు కావాలా? ఏంట్రా ఇది? ప్రపంచం సర్వనాశనం అయిపోయేలా ఉంది. ముష్టడుక్కుంటే చంద్రబాబు నాయుడికి, రాజశేఖర రెడ్డికి, కేసీఆర్ కి అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం జరిగింది. ఏమైందిరా? దాల్మియా సిమెంట్స్ ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. మొత్తం పోయింది. 793 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్లు ఈడీ తెలిపింది. నాకు నిద్ర పట్టట్లేదు, టెన్షన్ గానే ఉంది. చివరికి ఏం జరిగింది? కడప జిల్లాలో 417 హెక్టార్ల సున్నపు రాయి గన్లను అప్పటి వైఎస్ఆర్ ప్రభుత్వం దాల్మియా సిమెంట్స్ కు లీజుకిచ్చింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేయగలిగింది. దిస్ ఇస్ హిస్టరీ విచ్ వాస్ మేడ్. ఒక హిస్టరీ క్రియేట్ చేసాం. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. జగన్ 150 కోట్లు అక్రమంగా లబ్ధి పొందినట్లు సిబిఐ ఛార్జ్ షీట్ లో తెలిపింది. నాకు శాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి, ఏంది మాటలు? సిబిఐ ఛార్జ్ షీట్ ఆధారంగా మనీ లాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు చేపట్టింది. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. అయిపోయింది నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. 793 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. జీ తెలుగు డ్రామా జూనియర్ సీజన్ 8 లో నేనే జడ్జ్ గా వస్తున్నాను. ఓ మై గాడ్, తప్పకుండా చూడండి, మిస్ చేయొద్దు. భయపడుద్ది. ఎవరు బయటికి రాకండి. సిద్ధం కావాలంటే సాక్షిలో మాట్లాడుకుందామా? ఏం మాట్లాడుతున్నావు రామ్? తహసీల్ రఘురాం గారు మీతో బహిరంగ చర్చకు సిద్ధం. కావాలంటే సాక్షి టీవీలో మాట్లాడుకుందామా? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మీతో సిద్ధం, సాక్షి టీవీలో మాట్లాడుకుందామా? రిలాక్స్ స్వామీజీ, రిలాక్స్. సాక్షి టీవీలో మాట్లాడాలంటే ఒక హోదా, ఒక విధానం, ఒక పద్ధతి, ఒక సంస్కారం, ఒక సభ్యత, ఒక స్థాయి ఉండాలి. కాబట్టి నాతో చెప్తే చెప్పావు కానీ ఎవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. కాబట్టి నాకు తెలిసి సాక్షి టీవీ లాంటి ఒక ప్రజా బాహుళ్య వేదిక పైన ఈ మాట ఎక్కడైనా చెప్పుకో, అలాగే నమ్మితే కర్మ. యూట్యూబ్ లో ఒకటి బాగా ట్రోల్ అవుతుంది. ఆడంగి లేదవలు సిగ్గు లేకుండా డ్రామాలు ఆడుతున్నామని చెప్తున్నారు.
అవి చేసేవన్నీ దేవుని పూజలు, దూరేవని గబ్బు గుడిసేదని. ఆడంగి లేదవలు సిగ్గు లేకుండా పోలీసులు పట్టుకొని మమ్మల్ని ఆపి ఎందుకు ఆవేశపడతారు? ఆడదంటే అణుకుగా ఉండాలి, తొందరపడకూడదు. డ్రామాలు ఆడుతున్నామని చెప్తున్నారు. ఆడంగి లేదవలు దమ్ముందన్నోడు రమ్మను, ప్రూవ్ చేస్తాము. నాకు ఒక గంట సమయం ఇవ్వాలి. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. అంటే నోరు పడిపోయిందా? దమ్ముందన్నోడు రమ్మను, ప్రూవ్ చేస్తాము. ఇది సహారాయండి, టానిక్ మరుందు. రోజా పువ్వేమో వాసన, రోజా నూరేమో గబ్బు. దమ్ముందన్నోడు రమ్మను, ప్రూవ్ చేస్తాము. నా ముద్దు పేరు పెట్టుకున్న సాపిరెడ్డి, నా ఇంటి ముందు పెంచుకున్న పచ్చయ్యను గడ్డి. బుద్ధి ఉందా అధ్యక్ష? ఉందా ఏమన్నా? మగాడిలాగా చుడిదారు వేసుకొని వెళ్ళి మహిళలు సిగ్గుతో తలంచుకునే పరిస్థితికి వచ్చింది. ఆ పేరెంట్స్ ఎట్టు పెట్టారు నీకు? ఆ నోరేంది? మార్చేసుకో తల్లి. మహిళల్ని ఎవరైనా కించపరిస్తే పోరాటం చేయాల్సినటువంటి మహిళా నేత ఏదానం కరెక్ట్ గా ఎడితే అన్ని కరెక్ట్ గా ఎడితే ఆడంగి వెదవల అని మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడడం. చెట్టంత మగాడిని పట్టుకొని ఎంత మాట అనేసింది. ఇంట్లో సెల్వమణి గారిని మాట్లాడి అలవాటై అదే భాషని బయట మాట్లాడితే, ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న. ఇంట్లో సెల్వమణి గారిని మాట్లాడి అలవాటై అదే భాషని బయట మాట్లాడితే డీప్ గా ఏళ్లకు ఏది మాట్లాడినా ఏమైందిరా? నేను ప్రెస్ మీట్ లో మాట్లాడినా లేకపోతే యూట్యూబ్ లో మాట్లాడినా లాజిక్ మిస్ కాకుండా మాట్లాడేందుకు ప్రయత్నం చేస్తా. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. ఎప్పుడన్నా కొన్ని సందర్భాల్లో మీకు లాజిక్ మిస్ అయినట్టు కనిపించినా దానికి కూడా ఒక లాజిక్ ఉంటుందనే విషయాన్ని మీరు దయచేసి మర్చిపోద్దని మనవి చేస్తాం. ఏంట్రా ఇది అంటారు? అంటే మాకు బతకడం చేత కదా, లేకపోతే కొత్తగా మీకు ఇంకేదో తెలుసునా? ఏ రకంగా తీసుకోవాలి దీన్ని?